శ్రీనివాస్ గారు, అంటే మీకు సంబంధించి కూడా బీజేపీ ఇక్కడ బలమైన పోటీ ఇస్తుందని బీజేపీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీలో కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఇద్దరు ముగ్గురు మేమే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం, పార్టీ సీరియస్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. అయితే మరోపక్క అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ బలము ఉంటుంది, ఇటు అధికార పార్టీకి సంబంధించి ఎంతో కొంత అధికార పార్టీ, బీజేపీ ధైర్యం ఏంటి? నమస్కారం మీకు, కో ప్యానల్స్ కి, ప్రజలకి, అందరికీ, ప్రేక్షకులకు అందరికి కూడా రిలేటెడ్ హ్యాపీ దసరా. రెండు పార్టీలు కూడా వారి వారి యొక్క ప్రోగ్రామ్ చెప్పుకోవడం జరిగింది. చాలా మట్టుకు అమలు కానివి చెప్పుకోవడం జరిగింది. చాలా ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ? గ్రామీణ ప్రాంతాల్లో లక్షల కోట్ల రూపాయల యొక్క దారాదత్తం చేసి అనర్హులకు, ఇంతకుముందు మానవత చెప్పినట్టుగా అనర్హులకు కూడా డబ్బులు పంచి ఇవాళ తీసుకున్న వాళ్ళు కూడా ఓటు వేయలేదంటే దాని అర్థమైంది గవర్నెన్స్ సరిగా లేదు అని చెప్పేసి, డెమోక్రసీ లేదు అని చెప్పేసి. లేదు అంటే ప్రొడక్టివిటీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేటువంటి ఆలోచన, ప్రణాళిక ఏది కూడా అమలు చేయలేదని చెప్పేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా ఓడగొట్టారు. ఒక్కటి మాత్రం హైదరాబాద్ వివిధ బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంక్ ద్వారా, ఏషియా బ్యాంక్ ద్వారా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. విత్ ది సపోర్ట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ తోని ఇక్కడ నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ జరిగింది. అది ఒప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ కేవలం 15 మాత్రం గెలిపించడం జరిగింది. 15 రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మొత్తం కూడా ఊర్లో ఎక్కడైతే ఎక్కువ పొందినారో జనాలు అక్కడ ఓడిపోయారు, ప్రజలు ఓడించినారు. దీని అర్థం ఏంది? ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని నడుపుతా అంటే నడవదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా నడవదు, చేస్తా అంటే నడవదు, డెమోక్రసీ లేకుండా కుటుంబ పాలనే నడిపిస్తా అంటే నడవదు, కాలు మొక్కే సంస్కృతి ఇక్కడ మేము తిలోదకాలు ఇస్తామని చెప్పేసి ప్రజలంతా కూడా జవాబు చెప్పినారు. దాని తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్, ఓడిపోయిన తర్వాత అనేక మంది 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. అదే గనక స్ట్రాంగ్ గా ఉండి ఉంటే, వాళ్ళలో కూడా విశ్వాసం కలిగి ఉండి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయే వాళ్ళు కాదు. 10 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 39 ఒకరు చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. 37లో 10 మంది కాంగ్రెస్ పోయినారు. ఇవాళ వేరే డిస్ప్యూట్ నడుతున్నా, అది వేరే విషయం. సో ఈ రకంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రగతి అనే పేరు మీద అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఓటేస్తానికి గ్యారంటీ ఏం లేదండి. ఎప్పుడు ఓటర్స్ పర్మనెంట్ ఓటర్స్ ఏ పార్టీకి కూడా కాదు. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ పర్ఫార్మ్ ది స్టేట్. ఎట్లా రాష్ట్రంలో పర్ఫార్మ్ చేస్తారు, ఎట్లా గవర్నెన్స్ ఇస్తారు, దాని మీదకి వెళ్ళి ప్రజలు ఈసారి ఒక పార్టీకి వేస్తే నెక్స్ట్ టైం ఇంకో పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీటు పర్మనెంట్ గా మాదే, మా పాకెట్లోదే, మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారని ఏ పార్టీ కూడా భావించేటువంటి పరిస్థితి లేదు. అట్లా ఉంటే లాస్ట్ టైం 9 సీట్లు ఉండే బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు 4 ఉండే, బీజేపీకి 4 ఉండే, కాంగ్రెస్ కు 3 ఉండే. బీజేపీ సమానంగా కాంగ్రెస్ తో పాటు 8 వచ్చినాయి, బీఆర్ఎస్ నీళ్ళు అయిపోయింది. ఎందుకైంది? అది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతనే కదా. సో ఇది ఏది కూడా ప్రజల అభిప్రాయాన్ని కాదని చెప్పేసి మనం ఎవ్వరం కూడా డిసైడ్ చేయలేం. ప్రజలే ఫైనల్ నిర్ణేతలు జడ్జిలలో. కాబట్టి బీఆర్ఎస్ అంతా సీన్ లేదు. పార్టీలో కూడా కుమ్ములాటరు. వాళ్ళకు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఆధారాలతో సహా నేను బయట పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంక్వైరీలు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ చొరవ తీసుకుంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుంటే, ఇండైరెక్ట్ గా పరోక్షంగా వాళ్ళతో చేతులు కలపకుంటే ఆ అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పడితే వీళ్ళందరూ జైలు పోతారు. బట్ సంహౌ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కొల్యూడెడ్ విత్ ఈచ్ అదర్. సో ఆ రకంగా దాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్నది కాస్త తలా పిడికేయాడు అన్నట్టుగా పంచుకునేటువంటి రీతిలో ఆ ప్రాసిక్యూషన్ కావచ్చు, లేకుంటే ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు డిలే చేస్తా ఉన్నారు. సో దట్ వాళ్ళంతా కూడా పంచుకోవడానికి ఈ యొక్క కార్యయాపన చేస్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా 70-75 కోట్ల రూపాయల యొక్క మేనిఫెస్టో పెట్టినటువంటి స్కీమ్లు, దాంతో ఏ రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది చెప్పండి? ఏ రకంగా అప్పటికే అప్పులో ఉన్నది 6 లక్షల 7 లక్షల 61,000 అప్పులో ఉన్న రాష్ట్రం దాన్ని వడ్డీ కట్టడానికి ఇవ్వాలి. మీరు 6,000 కోట్లు కడతా ఉన్నారు.
ప్రిన్సిపల్ అమౌంట్ 15,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఈ రకంగా చేస్తూ పోతే ఎట్లా మీకు తెలియదు? కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు కదా, కొత్త పార్టీ కాదు, రాజకీయ అవగాహన లేనటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కూడా తెలుసు అప్పులకు విలువ మరి మునిగిపోయింది, ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఆ మాట చెప్పి మన స్కీమ్ తక్కువ ఇస్తే మనకు ఓట్లు పడవు, సంభావ్ మాకు ఓట్లు పడాలి కాబట్టి ఫాల్స్ ప్రామిసెస్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ అని చెప్పేసి భావించి ఫాల్స్ ప్రామిస్ చేయడం జరుగుతుంది. అనేక వాగ్దానాలు విచ్ ఆర్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిఫెక్ట్ అవ్వబడ్డది. ఆ యొక్క రక్షణ ఏ రకంగా పార్టీని రక్షించుకోవాలని భావిస్తూ బయటకు వచ్చి మాట్లాడతాం. మేము ఏదో అనుకున్నాం, ఏదో అయింది, అనుకున్నాం, ఏదో అయింది, ఇక్కడ ఏం లేదని చెప్పి జాబితా మాట్లాడతాం. ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా చాలా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పటి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. కానీ తోటి కాంగ్రెస్ నాయకులకు కూడాను ఫ్యూచర్ ఇంకో 2 సార్లు 3 సార్లు కన్నా మించి లేదు ఈ యొక్క సర్కార్కు, మేము ఎట్టా ఓడిపోతాం రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళే ఎమ్మెల్యేలు మాట్లాడతాం. మినిస్టర్లు ఉన్నారా? బీజేపీకి అభ్యర్థి ఉన్నారా శ్రీనివాస్ గారు? బీజేపీకి ఓట్లు ఉన్నాయండి. ప్రజలు బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తుంది, బీజేపీతో ప్రగతి సాధిస్తాం, బీజేపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు, బీజేపీ గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి బీజేపీ రాష్ట్రానికి ఫ్యూచర్ కావాలి, గవర్నమెంట్ కావాలి, ఫ్యూచర్ గవర్నమెంట్ నెక్స్ట్. అంత ధైర్యంగా ఉన్న బీజేపీ కూడా అంత ధైర్యంగా ఉన్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ఎందుకు అభ్యర్థిని కూడా ప్రకటించారు?